హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం 8th క్లాస్ ఇంగ్లీష్కి సంబంధించి ఫస్ట్ లెసన్లోని కంటెంట్ మరియు గ్రామర్ గురించి తెలుసుకుందాం. సో డిఎస్సికి ఎంతో ఇంపార్టెంట్ ఈ కంటెంట్ అండ్ గ్రామర్. సో ఫస్ట్ లెసన్ వచ్చేసి ద టాటర్డ్ బ్లాంకెట్. సో ఫస్ట్ లెసన్ వచ్చేసి మనకు ఒక్కొక్క యూనిట్ అనేది 3 పార్ట్స్గా డివైడ్ అవుతుంది. ద టాటర్డ్ బ్లాంకెట్, మై మదర్ అనేది ఒక పోయం, అ లెటర్ టు ఏ ఫ్రెండ్ అనమాట. సో ఈ యూనిట్ యొక్క థీమ్ ఏంటి అంటే ఫ్యామిలీ. సో ఇట్లాంటి చిన్న చిన్న పాయింట్స్ కూడా మనము నేర్చుకోవాల్సి ఉంటుంది. డిఎస్సిలో ఇలాంటివి కూడా అడగడానికి అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్క చిన్న విషయం కూడా మనం తెలుసుకోవాలి. సో ద టాటర్డ్ బ్లాంకెట్, మై మదర్, లెటర్ టు ఏ ఫ్రెండ్ అనే యూనిట్ యొక్క థీమ్ ఏంటి అంటే ఫ్యామిలీ. సో మనకు కంటెంట్కి సంబంధించి మెయిన్లీ ఆథర్ ఎవరు, గ్లాసరీ, వొకాబులరీ, గ్రామర్ అనే ఈ 4 టాపిక్స్ గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. ద టాటర్డ్ బ్లాంకెట్ అనే లెసన్ని రాసింది ఎవరు అంటే కమలా దాస్. ఈమె ఒక మలయాళం పోయెట్ అనమాట. సో ఈ మలయాళంలో రాసిన ద టాటర్డ్ బ్లాంకెట్ అనే లెసన్ని మనకు ఇంగ్లీష్లోకి ఎవరు కన్వర్ట్ చేశారంటే కేఎం షరీఫ్ అనే ఆయన కన్వర్ట్ చేశారు. సో ఫస్ట్ ఈమె కమలా దాస్ గురించి తెలుసుకుందాం. కమలా దాస్ ఈజ్ ద డాటర్ ఆఫ్ ద ఫేమస్ మలయాళం పోయెట్ బాలామణి అమ్మ and V.M. Nair. She is an internationally known poet, short story writer and novelist who writes effortlessly both in English and Malayalam. She has received many awards for her literary work. Some of them are Asian Poetry Prize, Kent Award for English Writing from Asian countries, Asian World Prize, Sahitya Academy Award and Vayalar Ramavarma Sahitya Award. సో ఇది ఈ టాటర్డ్ బ్లాంకెట్ యొక్క ఆథర్ గురించి ఇచ్చినటువంటి సమాచారం. ఆథర్ తర్వాత ఏమి ఇచ్చారంటే గ్లాసరీ ఇచ్చారు. సో గ్లాసరీ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మనకు ఒక సెంటెన్స్లో ఒక వర్డ్ని అండర్లైన్ చేసి దీని యొక్క మీనింగ్ని రాయమని అడుగుతుంటారు. సో తిన్నా అంటే సిట్ అవుట్, ఎలివేటెడ్ ప్లేస్ ఆన్ ద వరండా, మనందరికీ తెలుసు సిట్ అవుట్. ఫ్యూటైల్ అంటే అన్సక్సెస్ఫుల్. హడల్డ్ అంటే హెల్డ్ ఆర్మ్స్ అండ్ లెగ్స్ క్లోజ్ బికాస్ ఆఫ్ ఫియర్ ఆర్ కోల్డ్. చలితో కానీ భయముతో కానీ వణుకుతూ కూర్చుని ఉండటాన్ని హడల్డ్ అంటారు. రిలక్టెంట్లీ అంటే నాట్ విల్లింగ్ టు డూ సంథింగ్. స్క్రీవింగ్ అప్ ఐస్, నారోయింగ్ ద ఐస్ టు లుక్ మోర్ కేర్ఫుల్లీ. ఆన్ టోస్ ఇది ఒక ఈడియం, ఇలాంటివి కూడా అడుగుతారు. ఈడియం ఏది అని కూడా అడిగే అవకాశం ఉంది. ఆన్ టోస్, బిజీ ఆర్ రెడీ టు వర్క్. మంబ్లింగ్, స్పీకింగ్ అన్క్లియర్లీ అండ్ క్వైట్లీ. ఎగ్జాస్పరేటెడ్లీ, వెరీ అనాయిడ్. కేసరియోగం, వెల్ సెటిల్. మలయాళంలో కేసరియోగం అంటే వెల్ సెటిల్ అని అర్థం. టాటర్డ్ అంటే టాన్. ఇరిటేషన్, అనాయన్స్. సో ఇవి ఈ లెసన్కి సంబంధించిన గ్లాసరీ. నెక్స్ట్ వచ్చేసి మనకు వొకాబులరీ ఉంది. సో వొకాబులరీలో ఏమి ఇచ్చాడో చూద్దాం. Fill in the blanks with the most appropriate words from the box. Remember, the box has some extra words. ఇక్కడ బాక్స్లో కొన్ని వర్డ్స్ ఇచ్చారు, ఇక్కడ కొన్ని సెంటెన్సెస్ ఇచ్చారు. ఆ బ్లాంక్స్లో ఏదైతే సూటబుల్ అవుతుందో ఆ వర్డ్తో మనం ఫిల్అప్ చేయాలి. Number 1, all my attempts to make him happy proved futile. Futile means unsuccessful. సో నేను చేసిన అటెంప్ట్స్ అన్నీ కూడా All my attempts to make him happy proved futile. It was very cold, so I huddled in a corner. Forced by her parents, Sita reluctantly took the diploma course. What are you mumbling? I can't hear you. వర్డ్స్ అన్నిటికీ కూడా మీనింగ్స్ అనేవి మనము ఇందాకే చూసాం. సో నెక్స్ట్ ఏం అడిగారంటే టిక్ ద వర్డ్స్ దట్ ఆర్ సిమిలర్ ఇన్ మీనింగ్ టు ద అండర్లైన్ వర్డ్స్. సో ఈ విధంగా మనకు డిఎస్సిలో అడిగే ఛాన్స్ ఉంది. హిజ్ మదర్ మేడ్ అ ఫ్యూటైల్ అటెంప్ట్ టు గెట్ అప్. సో అండర్లైన్ చేసిన వర్డ్ ఫ్యూటైల్. ఆ ఫ్యూటైల్కి సంబంధించిన మీనింగ్ ఏది అంటే యూజ్లెస్. ఇట్స్ ఆల్ టాటర్డ్ నౌ. టాటర్డ్ అంటే టాన్ అంటే చిరిగిపోయిన అనే అర్థాన్ని ఇస్తుంది. దెర్ ఈస్ అ కోల్డ్ మిస్ట్ ఇన్ ద మార్నింగ్స్. మిస్ట్ అంటే ఫాగ్. ఇట్స్ జస్ట్ లైక్ అ బాల్ ఆఫ్ నాటెడ్ యార్న్. నాటెడ్ అంటే రౌండెడ్ టైట్లీ. ఐ కాంట్ మేక్ బోత్ ఎండ్స్ మీట్ విత్ మై శాలరీ. మేక్ బోత్ ఎండ్స్ మీట్ మీన్స్ ఎర్న్ జస్ట్ ఎనఫ్ మనీ అని అర్థం. నెక్స్ట్ మనకు గ్రామర్కి సంబంధించి ఫ్రేజెస్ అనేవి ఇవ్వడం జరిగింది. నౌన్ ఫ్రేజ్ ఇన్ అపోజిషన్, ఈ రెండింటిని గురించి ఇవ్వడం అనేది జరిగింది. లుక్ ఎట్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ ఫ్రమ్ ద టెక్స్ట్ అండ్ అబ్జర్వ్ ద అండర్లైన్ పార్ట్. షీ సా అ బాల్డ్, ఫ్యాట్, మిడిల్ ఏజ్డ్ మ్యాన్. ఇక్కడ ఏమి ఇచ్చారంటే
మనకు అండర్లైన్ చేసిన వర్డ్ ఏంటి? అ బాల్డ్ ఫ్యాట్ మిడిల్ ఏజ్డ్ మ్యాన్. ద అండర్లైన్ పార్ట్ ఇన్ ద అబౌవ్ సెంటెన్స్ హ్యాస్ మోర్ దాన్ వన్ వర్డ్. ఇట్ ఈస్ కాల్డ్ అ ఫ్రేజ్. సో ఇక్కడ అండర్లైన్ చేసిన పదాలన్నిటినీ కూడా ఒక ఫ్రేజ్గా గుర్తిస్తాం. ద అండర్లైన్ పార్ట్ అ బాల్డ్ ఫ్యాట్ మిడిల్ ఏజ్డ్ మ్యాన్ ఫంక్షన్స్ యాజ్ అ నౌన్ ఫ్రేజ్. ఎందుకు దీన్ని నౌన్ ఫ్రేజ్ అంటున్నాము అంటే ఇక్కడ మనకి నౌన్ ఏంటి? మ్యాన్. సో మ్యాన్ని గురించి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అనేది యాడ్ చేస్తున్నాయి. ఏవేవి? బాల్డ్, ఫ్యాట్, మిడిల్ ఏజ్. ఈ 3 పదాలు కూడా మ్యాన్ గురించి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ యాడ్ చేస్తున్నాయి కాబట్టి ఇది అనేది ఒక నౌన్ ఫ్రేజ్ అని చెప్పచ్చు అన్నమాట. The underlined part, a bald, fat, middle-aged man functions as a noun phrase. Here the word man is important and all other words add more information to that word. So it is called a noun phrase. ఇక్కడ చూడండి, a bald, fat, middle-aged man. A అనేది article, bald అనేది adjective, fat అనేది adjective, middle-aged అనేది adjective, man అనేది నౌన్. సో మ్యాన్ మీన్స్ నౌన్ కదా. నౌన్ గురించి డిస్క్రైబ్ చేసే వాటన్నిటిని కూడా మనం ఏమంటాం? అడ్జెక్టివ్స్ అని అంటాం. కంప్లీట్ ద సెంటెన్సెస్ విత్ నౌన్ ఫ్రేజెస్ యూజింగ్ ద వర్డ్స్ గివెన్ ఇన్ ద బ్రాకెట్స్. బ్రాకెట్స్లో ఇచ్చిన వర్డ్స్ని యూజ్ చేసి మనము ఒక ఫ్రేజ్గా తయారు చేయాల్సి ఉంటుంది. ఐ బాట్ అ బ్యూటిఫుల్ రెడ్ అంబ్రెల్లా. ఇక్కడ అంబ్రెల్లా అనేది నౌన్. సో అ బ్యూటిఫుల్ రెడ్ అనేది అడ్జెక్టివ్స్ అన్నమాట. ఏ అనేది ఆర్టికల్, బ్యూటిఫుల్ మరియు రెడ్ అనేది adjectives. We saw a couple of baby elephants in the zoo. Our grandfather lives in a big stone built house. Ramya has a nice silk saree. So ikkada umbrella, elephants, house, saree ivanni kuda enti? Nouns. నెక్స్ట్ నౌన్ ఫ్రేజ్ ఇన్ అపోజిషన్ అంటే ఏంటి? నౌన్ ఫ్రేజ్ గురించి తెలుసుకున్నాం. నెక్స్ట్ నౌన్ ఫ్రేజ్ ఇన్ అపోజిషన్ అంటే ఏంటి అంటే, లుక్ ఎట్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ అండ్ అబ్జర్వ్ ద అండర్లైన్ పార్ట్ ఇన్ ద ఈచ్ సెంటెన్స్. కమల హర్ ఎల్డెస్ట్ డాటర్ అ విడో గాట్ అప్ రిలక్టెంట్లీ. ఇక్కడ అండర్లైన్ వర్డ్ ఏంటి? హర్ ఎల్డెస్ట్ డాటర్ అ విడో. అంటే కమల వాళ్ళ కూతురు, హర్ ఎల్డెస్ట్ డాటర్ అంటే పెద్ద కూతురు, ఒక విడో ఒక విధవరాలు అనే అర్థాన్ని ఇస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి సెకండ్ సెంటెన్స్ ఏమిచ్చారు? డోంట్ యూ రిమెంబర్ విమల, డిస్ట్రిక్ట్ కలెక్టర్ నాంబియాస్ ఎల్డెస్ట్ డాటర్. సో దీని అర్థం ఏంటి అంటే, ద అండర్లైన్ పార్ట్స్ ఇన్ ద అబౌవ్ సెంటెన్సెస్ రెఫర్స్ టు ద నౌన్స్ దట్ అకో బిఫోర్ దెమ్. ద అండర్లైన్ పార్ట్స్ ఆర్ కాల్డ్ నౌన్ ఫ్రేజెస్ ఇన్ అపోజిషన్. ఇక్కడ మనకు కొన్ని సెంటెన్సెస్ ఇవ్వడం జరిగింది. సో దాంట్లో మనం నౌన్ ఫ్రేజెస్ ఇన్ అపోజిషన్కి సంబంధించిన పదాలు అనేవి రాయాలి. మహేష్ ఈజ్ మై ఎల్డర్ బ్రదర్, హీ లివ్స్ ఇన్ ఢిల్లీ. సో ఇక్కడ నౌన్ ఫ్రేజ్ ఏంటి? నౌన్ ఫ్రేజ్ ఇన్ అపోజిషన్ ఏంటి అంటే, మహేష్ మై ఎల్డర్ బ్రదర్ లివ్స్ ఇన్ ఢిల్లీ. సరోజినీ నాయుడు ఈజ్ పాపులర్లీ నోన్ యాజ్ ద నైటింగేల్ ఆఫ్ ఇండియా. షీ రోట్ మెనీ పోయమ్స్ ఇన్ ఇంగ్లీష్. సరోజినీ నాయుడు ద నైటింగేల్ ఆఫ్ ఇండియా రోట్ మెనీ పోయమ్స్ ఇన్ ఇంగ్లీష్. అంటే నౌన్కి సంబంధించి ముందు ఉన్న సమాచారాన్ని తెలియజేసేది నౌన్ ఫ్రేజ్ ఇన్ అపోజిషన్. Rabindranath Tagore is called Gurudev. He was awarded the Nobel Prize for Literature in 1913. Rabindranath Tagore, Gurudev, was awarded the Nobel Prize for Literature in 1913. Mount Everest is the highest peak in the world. It is located in Nepal. Mount Everest, the highest peak in the world, is located in Nepal. సో ఇక్కడ ఏంటి? నౌన్కి సంబంధించిన సమాచారం అంటే ముందే తెలిసిన సమాచారాన్ని ఏమంటారు అంటే నౌన్ ఫ్రేజ్ ఇన్ అపోజిషన్ అని అంటారు. సో నెక్స్ట్ మనకున్న పోయం ఏంటి అంటే, మై మదర్ అనే పోయాన్ని ఎవరు రాశారంటే రవీంద్రనాథ్ ఠాగూర్. రవీంద్రనాథ్ ఠాగూర్ ఈజ్ పాపులర్లీ నోన్ యాజ్ విశ్వకవి అండ్ గురుదేవ్. He was the founder of Shantiniketan, an experimental school. He was awarded the Nobel Prize in Literature for his Geetanjali, the Song of Offerings. Each of his poems reflects Indian vision and love towards his motherland. He is considered the voice of Indian heritage and spiritualism. ఈ పోయంకి సంబంధించిన గ్లాసరీ ఇచ్చారు. ఈ గ్లాసరీ కూడా నేర్చుకోవాలి. హోవర్, రిమైన్ ఇన్ ద ఎయిర్. ఇక్కడ బ్రాకెట్లో వి అని ఎన్ అని ఇచ్చారు కదా, ఇవి వర్బ్. అండ్ తర్వాత ఎన్ వచ్చేసి నౌన్. Chiuli, small white or orange flowers that bloom in autumn season. Autumn అనేది ఒక సీజన్. ఆ సీజన్లో వచ్చే ఫ్లవర్ని షివ్లీ అంటారు. Scent, perfume or good smell.
సో నెక్స్ట్ మనకు అలర్టెడ్ టు ఏ ఫ్రెండ్ అనే దాంట్లో మనకు గ్రామర్ పాయింట్స్ అనేవి ఏమి ఇవ్వలేదు. సో ఇక్కడితో ఈ యూనిట్లో ఉన్నటువంటి గ్రామర్ టాపిక్స్ అన్నీ కూడా కవర్ చేశాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.